ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు ఆంధ్ర స్టైల్ రాయలసీమ స్పెషల్ ఎస్పెషల్లీ మీకోసం చెప్తానండి. సో ముందుగా మనకు దానికోసం కావలసిన పదార్థాలు: 1 కేజీ చికెన్, నాటుకోడి చికెన్, అండ్ 3 నుంచి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 3, టొమాటోలు ఒక 3 స్మాల్ సైజు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను పసుపు కొంచెం మిక్స్ చేసుకున్నాను, అండ్ గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, 150 ml కర్డ్ తీసుకోవాలి, అండ్ అలానే ఒక హాఫ్ లెమన్ని మనం తీసుకోవాలండి. సో ముందుగా మనం వీటన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. సో స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో మనము 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నాటుకోడి పులుసు కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవాలండి. అల్లం, చెక్క, లవంగాలు, యాలకులు, ఒక స్టార్, తర్వాత బిర్యానీ ఆకులు. సో ఇవన్నీ చూపిస్తున్నవన్నీ తీసుకోవాలి. వీటన్నింటినీ ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలండి. కొద్దిగా వేడైన తర్వాత అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3 నుంచి 4 చెప్పాను కదా, ఆ 3 నుంచి 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తము లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలండి బాగా. సో ఇలా వేయించుకోవాలి. బిర్యానీ ఆకులు ఆ స్పైసెస్ తో పాటు వేయలేదు, సో నేను ఇప్పుడు వేసుకుంటాను అవి. సో స్పైసెస్ తో పాటు వేయకుండా సపరేట్ గా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మళ్ళీ కాసేపు మనము ఉల్లిపాయలతో పాటుగా మగ్గించుకోవాలి. తర్వాత మనము ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. సో ఫ్రెష్ గా చేసుకుంటే ఏంటంటే మీకు చాలా టేస్ట్ కొంచెం బాగుంటది. సో మీరు ఫ్రెష్గా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. కర్రీ కొంచెం టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీనిని కాసేపు మనము వేయించుకోవాలి. సో ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి మనం మొత్తం వేగిన తర్వాత. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకుంటూ వేయించుకోవాలి వీటిని. సో ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చిని అయితే కట్ చేయలేదు, అలానే పచ్చిమిర్చిని డైరెక్ట్ గా వేసుకున్నాను. సో చూడండి ఆయిల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు బాగా వేగినట్టు అండి ఇది. సో ఇందులో మనము కారం వేసుకోవాలండి. నేనైతే గనక 1.5 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నాను. సో కారపొడి వేసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. మీకు కావాలంటే మీ టేస్ట్కి తగినట్లు ఇంకొంచెం కూడా స్పైసీగా కూడా వేసుకోవచ్చు. సో అంతా ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. సో ఇలా అడుగంటకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్. సో అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. సో కారం మొత్తం ఇది కారపు వాసన వెళ్ళే వరకు బాగా దీన్ని వేయించుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మొత్తం వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని మనము వేసుకోవాలండి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా తిప్పుకొని బాగా కలపాలి. ఈ మొత్తాన్ని మనము ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ ముక్కకి బాగా పడతాయి. సో ఇలా చూపిస్తున్నట్టుగా బాగా 4-5 సార్లు బాగా కలుపుకోవాలి. సో చికెన్ ముక్కల నుంచి వాటర్ అయితే కొద్దిగా రిలీజ్ అవుతుంది కదండి. సో మనం మళ్ళీ మధ్యలో ఒక 2-3 సార్లు దీన్ని బాగా కలుపుకోవాలి. ముక్కకి బాగా పడుతుంది మనం వేసిన మసాలా మొత్తం ఇలా చేయడం వల్ల. సో అందులోనే నేను రాళ్ళుప్పు తీసుకున్నానండి, కళ్ళుప్పు అంటారు కదా, ఇది 1.5 స్పూన్ వరకు నేను కళ్ళుప్పుని కూడా వేసుకున్నాను. కళ్ళుప్పు సాల్ట్ కంటే కర్రీకి బాగా టేస్ట్ ఇస్తుందండి. సో నేను మాక్సిమం కళ్ళుప్పునే యూస్ చేస్తాను కర్రీస్కి. సో ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా. సో నేను ఇప్పుడైతే గనక మనం
3 నుంచి 4 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అందులో నేను కొద్దిగా మిగలబెట్టుకున్నానండి. ఈ ఫ్లేవర్ నాకు ఇష్టమైతుంది. ఎందుకంటే ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్‌గా ఇవి మగ్గుతాయి కదా కర్రీ తినేప్పుడు. సో, ఈ టేస్ట్ నాకు నచ్చుతుంది. సో, నేను ఇట్లా వేసుకున్నాను. ఇది మీకు ఆప్షనల్ అండి. మీరు ఇలా మిగిలించుకొని మధ్యలో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా లేదు, అది మీ ఇష్టం. తరిగి పెట్టుకున్న టొమాటోలండి నేను హాఫ్‌గా స్లైస్డ్‌గా కట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్లోగా కుక్ అయితుంది. మొత్తం ఒకేసారి టొమాటోలో జ్యూస్ అంతా రాకుండా ఇలా మెత్తగా కొంచెం స్లోగా కుక్ అయ్యి ముక్కకనేది టొమాటో ఫ్లేవరు బాగా పడుతుంది. సో, నేను ఇలా కట్ చేసుకున్నాను దానికోసము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేస్తే ఇంకొక లాగా వేస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి కట్ చేసి తర్వాత ట్రై చేసి చెప్పండి నాకు కమెంట్‌లో. సో, మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిపైన కుక్కర్‌ది మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాలు దాన్ని స్లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. సో, ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి. సో, చికెన్ ముక్కలోని వాటర్ అండ్ మీకు టొమాటోలోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ముక్కకి బాగా మసాలా బాగా పడుతుంది. సో, ఇలా మనం వాటర్ కలపకుండానే ఇలానే కుక్ చేసుకోవాలి ఒక 4 to 5 మినిట్స్ దాన్ని. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడ్డానికి, అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. అన్ని మనము ఇందులో స్క్వీజ్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి. వేసుకొని లెమన్ తో పాటుగా మనము కర్డ్ కూడా వేసుకోవాలండి. 150 గ్రామ్స్ కర్డ్. సో, ఇది కూడా వేసుకోవాలి మనం ఇందులో. కర్డ్ కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి మొత్తం మిశ్రమాన్ని. ఈ కుక్కర్ అనేది మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ దాన్ని ఉడికించుకుంటున్నాను. సో, ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలది. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి. కిందన అడుగంటకుండా నీట్గా చూసుకోవాలి ముందే. ఇప్పుడైతే అన్ని ఫ్లేవర్స్ బాగా స్మెల్ చాలా బాగా వస్తుందండి మీకు ఈ హాఫ్ ప్రాసెస్ లోనే. సో, ఇందులో మనం ఏంటంటే మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా నేనైతే గనక 500 ml వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేను కొంచెము పులుసు లాగా ఉండాలని చేసుకున్నాను. నాటుకోడి పులుసు అని చెప్పాను కదా. సో, మీకు ఇంకా కావాలంటే దోశ, ఇడ్లీకి, పూరికి కావాలనుకునే వాళ్ళు దీన్ని ఇంకొంతిగా వాటర్ వేసుకోవచ్చండి. సో, తర్వాత నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. కొద్దిగా తక్కువ అనిపించింది. సో, మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ నేను వేసుకున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు అన్నీ సరిపోయాయి. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు నాటుకోడిని అయితే ఉడికించుకుంటానండి. ఎందుకంటే నాటుకోడి నార్మల్ బాయిలర్ కోడి కంటే ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో, నేను 6 to 7 విజిల్స్ పెట్టుకున్నాను. సో, చూసారు కదా, నేను తీసేసానండి. కుక్కర్ మూత తీసాను. 6-7 విజిల్స్ వచ్చాక నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తే ముక్క అయితే గనక చాలా బాగా ఉడికిపోయిందండి. నేను అందులోనే మనము ఫస్ట్ లోనే చూయించినట్లుగా గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకుల్ని నేను దానిలో వేసుకున్నానండి. సో, దాని మొత్తాన్ని మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయిందండి. చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా కనిపిస్తుంది. సో, చూడండి, నేను ముక్కను చూపిస్తాను. ఎంత జ్యూసీగా ఉంది చూడండి ఒకసారి ముక్కని. సో, చూడండి, చాలా జ్యూసీగా ఉందండి. సాఫ్ట్గా కూడా అయిపోయింది. ముక్కకైతే గనక అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టినట్లున్నాయి మొత్తం మనం వేసిన మసాలా మొత్తము. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మనకి రాయలసీమ పక్కా నాటుకోడి పులుసు అయితే గనక మీకు చూయించాను. మీకు గనక ఈ ప్రాసెస్ అండ్ ఈ విధానం నచ్చినట్లయితే మీరు నాకు ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం నేను రోజు పెడుతుంటాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.